శివలింగార్చన మొదలు పెట్టిన తర్వాత నువ్వు ముందుగా అబ్జర్వ్ చేసే చేంజ్ ఏంటో తెలుసా? నీ లైఫ్ లో ఉన్న ఫేక్ పీపుల్ అండ్ టాక్సిక్ పీపుల్ ఎగిరిపోతారు ఫస్ట్. కరెక్ట్, నిజమే. ఏంటి బ్రో అంటే, చూడు, నువ్వు ఎప్పుడైనా సరే నీ జీవితంలో నీ పక్కన మేక తోలు కప్పుకొని గుంట నక్కలు తిరుగుతూ ఉన్నాయో నువ్వు వాటిని గుర్తించలేవు. యూనో, నువ్వు శివలింగార్చన స్టార్ట్ చేసిన తర్వాత నీ లైఫ్ లో నుంచి కొంతమంది పీపుల్ ఎలిమినేట్ అయిపోయారంటే ఫిక్స్ అయిపో, మహాదేవుడి ఆట మొదలైంది. ఎందుకంటే ఫస్ట్ నీకు సక్సెస్ ఇవ్వాలి అంటే నీ పక్కన నీకు తెలియకుండా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని తీసేయాలి. ఆయన చేసే మొదటి పని అదే. ఇన్ని రోజులు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీ వాళ్ళు కాదు అని అర్థమైపోద్ది. మనోడు అనుకున్నాం పగోడ్రాయుడు అనే క్లారిటీ వస్తుంది. ఓకే, ఆ క్లారిటీ ఇస్తాడు శివుడు. నీ లైఫ్ లో మనిషి రూపంలో ఉన్న చెత్తని తీసి చెత్తబుట్లో వేస్తాడు శివుడు. లింగార్చన నీకు చేసే అతి పెద్ద మేలు ఇదే. నీకు ఒక విషయం చెప్పనా, ఎనర్జీస్ టూ మచ్ గా వర్క్ చేస్తాయి మన మీద. నీ పక్కన ఎప్పుడు నీ మంచి కోరుకునేవాడు ఉన్నాడు అనుకో, నువ్వు జీవితంలో